స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవాను ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగజేసి ఉన్నాడు. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయం 7వ వచనము. మహాపరిశుద్ధుడైన మన తండ్రి అయిన యెహోవాను మనం ఆశ్రయించినందున మన చుట్టూ మన తండ్రి అయిన యెహోవా నెమ్మది కలుగజేస్తానని మనతో సెలవిస్తున్నారు. యెహోవాను నమ్ముకున్న ఎడల మనకు రక్షణ బాహుల్యం కలుగుతుంది, బుద్ధి జ్ఞానములు సమృద్ధియు కలుగుతాయి. యెహోవాను మనం అందరము నమ్ముకొనినందున ఆయన మన శత్రువులను మన చేతికి అప్పగిస్తాడు. యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఆయన కృప, ఆయన ప్రేమ యథార్థ హృదయులు గలవారిని బలపరుస్తున్నది. తండ్రి యథార్థంగా ప్రవర్తించే వారిని దేశంలో ఎటువంటి యుద్ధములు లేకుండా నెమ్మది కలుగజేస్తాడు. మన తండ్రిని మనం ఆశ్రయించినందున మన తండ్రి మనకు సహాయకుడై ఉంటాడు. మనల్ని ద్వేషించిన వారిని మన ముందర నిలవనీయక నిర్మూలన చేస్తాడు. మన తండ్రిని ఆశ్రయించినందున మన తండ్రి మన చుట్టూ నెమ్మది కలుగజేసి మన దేశమందు నిరభ్యంతరముగా తిరగనిస్తాడు. ఈ దిన వాగ్దానం నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.